తన మిత్రుల దగ్గర కానీ లేదా మనలాంటి వాళ్ళ దగ్గర కానీ మాట్లాడి ఉండేవాడు. ఎందుకు మాట్లాడాడు అవన్నీ? ఆ మాట్లాడడం తప్పని తను చేసిన దానికి ఎప్పుడో ఒకసారి అది అంటే గెలుస్తాం అనుకున్నారు ఆయన. ఖచ్చితంగా చెప్పాలంటే వైసీపీఏ మళ్ళీ వస్తుంది, ఇవన్నీ కూడా మాఫీ అయిపోతాయి అని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ అలా ఏం జరగదు. ప్రజలు తీర్పు వాళ్ళ యొక్క నిర్ణయం దాని ప్రకారం చేస్తారు. ప్రజలు ఆ పద్ధతిని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా తిట్టారు. ఏది ఓడిపోయిన తర్వాత కూడా బూతులు తిట్టారు. అది బూతులు నా యూఎస్పీ అనుకున్నాడు ఆయన. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనే ఒకటి ఉంటుంది కదా, తన యూఎస్పీ అనుకున్నాడు ఆయన. ఆయన సినిమాల టైటిల్స్ చూసినా వాటిలో ఆయన మాట్లాడేవి చూసినా అందరికీ తెలుసు. అది ఇప్పుడు ఏదో కొత్త కాదు. కానీ మన సినిమా కానీ మీడియా కానీ ఎవరైనా బూతులు మాట్లాడితే ఆ బూతులను కూడా ఉపయోగించుకొని రేటింగులో లేకపోతే వ్యూస్ పెంచుకునే లక్షణం ఉంటుంది కాబట్టి వాటిని ప్రోత్సహించింది. వాళ్ళు ప్రోత్సహించారని నేను మరీ రెచ్చిపోయాడు. ఆ కూర్చొని అలా మాట్లాడుతుంటే భయంకరం అండి. ఎవరిని స్పేర్ చేశారు అసలు? నేను అంటున్నా కదా, తన కుటుంబ సభ్యులను కూడా స్పేర్ చేయలేదు. ప్రెస్ క్లబ్లో అయితే అసలు వినలేము. ప్రెస్ క్లబ్లో ఎందుకు అలా మాట్లాడారు జీవిత భాగస్వామి గురించి? తెలీదు, అనకూడదు. ఇప్పుడు ఆయన అంటే ఏదో సమస్యల్లో ఉన్నప్పుడు అంటున్నారు. నేను ఒకటి మటుకు చెప్పగలుగుతాను, నేను గతంలో టీడీపీ వాళ్ళకు కూడా చెప్పేవాడిని, అంత ఆటవిక రాజ్యం అయిపోయింది అది ఇదని. సార్, ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఆటవిక రాజ్యం తెచ్చి ఎవరి మీద ఎవరు ఇష్టానుసారం చేయడాన్ని అనుమతించరు. ఇప్పుడు కూడా హైకోర్టు మదలిస్తూ ఉంది, అప్పుడప్పుడు బ్రేక్ వేస్తూ ఉంది, మీడియాలో ఈ విషయాలు చర్చిస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఎంత దారుణంగా మాట్లాడినా, మొన్న నేను విజయవాడలో ఉన్నప్పుడు బీసెంట్ రోడ్లో ఉంటే నాకు గుడివాడ వైసీపీ వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. సరే, తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది కనిపించారనుకోండి, వాళ్ళంతా అన్నింటికీ సిద్ధమై ఉన్నారు. ఆ వాతావరణం అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ పోసాని కృష్ణమురళి ఉదంతం అది క్లైమాక్స్, అది రావాల్సిన క్లైమాక్స్, ఇది ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్, ఇంకా దీనికి అనివార్యమైన పరిణామం ఇది. అయితే ఆ తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ ఆయన ఏమంటాడు, సెక్షన్ 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే పథకం ప్రకారం జరిగే నేరాలకే వర్తిస్తుంది, కానీ దీనికి వర్తించదు అని ఆయన అంటాడు. ఆ వాదనను కోర్టు తోసిపుచ్చింది. తోసిపుచ్చాక హైకోర్టుకు వెళ్తూ ఉంటున్నారు. లక్షణంగా హైకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా వాదించుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏ సెక్షన్ వర్తిస్తుందని కాదు, హ్యూమన్ సెక్షన్, మానవ సెక్షన్ల ప్రకారం, సభ్యత అనే సెక్షన్ల ప్రకారం ఇవన్నీ తప్పు. అవి మాట్లాడింది ఆ మహిళా యూట్యూబర్ మాట్లాడినా, ఇటువైపున కొంతమంది రెచ్చిపోయి మాట్లాడినా వాళ్ళందరూ కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. పోసాని ఉదంతం బూతు బాబులకు బూతమ్మలకు ఒక గుణపాఠం. కనబడకుండా ఏదైనా మాట్లాడేసి చలామణి అయిపోవచ్చు అనే వాళ్ళకి ఇదొక కనువిప్పు. ఈ విషయంలో వైసీపీ ఇంతకుముందే చేసింది. కొంతమందిని ఎందుకు అన్నారు మీరు? ఉదాహరణకు పట్టాభిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఒక పదం వాడలేదు. నేను మళ్ళీ ఆ పదం వాడి పావనం చేయాల్సిన అవసరం లేదు, అది కాదు అర్థం అని ఆయన వాదించవచ్చు. కాక మీరు చేశారు కదా. అంటే జగన్ అంటే పొరపాటు అయినప్పుడు అదే పద్ధతిలో చంద్రబాబునో లోకేష్నో పవన్ అంటే అది పొరపాటు కదా? లేదు, వీళ్ళు ఇటువైపు నుంచి వాదిస్తే ఇటువైపు పొరపాటు అయినప్పుడు అటువైపు పొరపాటు కదా? కాబట్టి ఇది కేవలము తిట్లకు సంబంధించి ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరు పచ్చిగా తిట్టారు అది సమస్య కాదు. అసలు పద్ధతి తప్పిపోయింది, ఒక విషవలయం ఏర్పడింది. దీన్ని ఛేదించడానికి 1, 2, 3, 4 స్టెప్స్ వస్తున్నాయి. వీళ్ళు తిట్లు అన్నది పైకి కనిపించే సిమ్టమ్. దీని వెనుక అంతకు మించినటువంటి కొన్ని మాఫియా ప్రయోజనాలు, కొన్ని రకాల శక్తులు, కొన్ని కులాల కుళ్ళులు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అనేది కూడా నిజం. అది ఇప్పుడున్న వాళ్ళ వెనక కూడా కొంతమంది పనిచేస్తుండొచ్చు, అందరూ మంచి కార్యకర్తలని కాదు. కాబట్టి పోసాని కృష్ణమురళి నేను చూశాను నిన్నటి ఉదయం నుంచి, ఆయన ఒప్పుకున్నారు, నేను దారి తప్పి చెప్పాను అని కూడా ఆయన అన్నారని, ఇంకెవరో కొంతమంది పేర్లు చెప్పారని అన్నారు. ఒకటే, నేను చిన్నపిల్లలు కాదు కదా, నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళు, పాల పీకలు తీసేవాళ్ళు. ఆయన ఎవరో చెప్తే అన్నాను, ఈయన ఎవరో చెప్తే అన్నాను. మీరు ఒక పోలికి అనాలజీ చూడండి. తెలుగుదేశం వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసినా వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు పేరు చెప్పమని నన్ను బలవంతం చేశారు, చంద్రబాబు పేరు చెప్పమని నన్ను బలవంతం చేశారని చెప్పేవాళ్ళు. అవునా? మీరు కావాలంటే మీరు వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ జగన్ పేరు వస్తుందా, జగన్ పేరు ఇదే అనమాట. ఎవరు చెప్పారు, ఎవరు అంటే అన్నవాడిని అన్నదాన్ని కాదు ఇక్కడ. అప్పుడు చంద్రబాబుని, ఇప్పుడు జగన్ను ఇక్కడ ముందు పెట్టాలన్నది ఫోకస్ అంతా అటు వెళ్ళిపోతుంది. చూడాలి మరి హైకోర్టుకి వెళ్తారా, ఏం జరుగుతుందో ఒకటి. రెండవది, పోలీసులు కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలి. నన్ను అరెస్ట్ చేశారు రాజా అని ఆయన, ఐ లవ్ యూ రాజా అంటారు కదా, ఎవ్రీబడి లవ్స్ పోసాని.
బట్ నాట్ హిస్ బూతులు. సో నన్ను ప్రేమించండి, నా తిట్లను కూడా తిట్లను ప్రేమించాం సార్ మిమ్మల్ని మటుకు. ఇప్పటికి కూడా మీరు మళ్ళీ జైలు నుంచి వచ్చినాక ప్రజలు మామూలుగానే ఉంటారు. మీరు మారితే పోసాని కావచ్చు, ఇంకొక ఆవిడ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకా అలాగే ప్లేట్ ఫిరాయించి ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో దూకి నీతులు చెప్పే వాళ్ళకి నేను పెద్ద విలువ ఇవ్వదలుచుకోలేదు. ఇలాంటి టర్న్ కోడ్స్, ఇలాంటి పొద్దు తిరుగుడు పువ్వులు ఎప్పుడూ ఉంటారు. మనం సామాజిక విలువలో ఒక సభ్యత ప్రమాణాలు అవి పాటించడం చాలా ముఖ్యం. సరే ఏంటి రెడ్ బుక్ అంత అవసరం అండి పోసాని. నిజంగా అంత రెచ్చిపోయి పేర్లు తీసి ఎవరిని అంటున్నారని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ దీంట్లో కానీ మళ్ళీ చిరంజీవి పార్టీ తరఫున పోటీ చేశాడు ఆయన. అంటే ఏంటి దీనికి తాడు బొంగరము, ఒక స్థిరత్వము, వ్యక్తిత్వము మనం ఉండాల్సిన అవసరం లేదా? మళ్ళీ మధ్యలో ఉపసంహరించుకున్నప్పుడు నవంబర్లో 2023 నవంబర్ 20 ఆ ప్రాంతాల్లో ఆయన ప్రకటన చేశాడు, చంద్రబాబుకు నాకు ఎంతో అపారమైన గౌరవం ఉంది, నన్ను లోకేష్ బాబు చాలా ఎక్కువగా పొగిడాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ చూసే వాళ్ళకు ఏమన్నా ఒక స్టాండర్డ్గా ప్రామాణికంగా కనబడే పరిస్థితి ఉందా? సినిమా వాళ్ళు కూడా కదా ఇక్కడ రచయిత, దర్శకుడు, నటుడు, ఇంకా చాలా ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి ఒక స్థిరంగా ఉండాల్సిన అవసరం లేదా? కాబట్టి ఈ బూత్లో ఈయన ఒక్కడే మాట్లాడాడని నేను చెప్పట్లేదు, కానీ ఎవరు మాట్లాడినా కొంచెం శృతి మించిన వాళ్ళలో ఈయన శృతి మరి 6.5 శృతిలోకి వెళ్ళాడు. తప్పకుండా ఇంకొక కేటగిరీ. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, ఇప్పుడు ఆయనది బహుశా తదుపరి ఆయనే ఈ జాబితాలో ఉంటాడని చెప్తున్నారు. ఇప్పుడు వంశీ కూడా మాట్లాడాడు, ఇది లోపలికి పోతూ మీడియాతో. ఇది బాగానే ఉంది, నేనేం డల్గలేనే ఇవన్నీ చెప్తున్నాను. ఆయన ఎందుకు చేశారు అంటే తెలుసు కదా, ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదే ఉందని. వీళ్ళంతా ఢక్కాముక్కలు తిన్నవాళ్ళు అండి. వీళ్ళంతా కరుడు కట్టిన, ఆరు తేరిన, కొమ్ములు తిరిగిన పాత కాపులు. కాబట్టి వీళ్ళకి వీటిది ఉండదు. అవి ఉండాలని మటుకు ప్రజలు కోరుకుంటారు. ఇప్పటి నుంచే నేను చెప్తుంది వీళ్ళని మాత్రమే కాదు, మన మీడియా పెద్దలు లేదా మీడియాలో వీటిన్న వాళ్ళు కూడా బూతులను ఆశ్రయించుకునే పద్ధతి, బూతులు పద్ధతి తప్పే వాళ్ళను ప్రోత్సహించే పద్ధతి పెట్టకండి. ప్రపంచంలో చర్చించాలి